హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో తెల్ల శనగలతోటి వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా సరే, పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే, లేదంటే పండగలప్పుడు ప్రసాదం పెట్టుకోవడానికైనా ఇలా చేసేసుకోండి. చాలా బావుంటాయి. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను ఒక కప్పు వరకు తెల్ల శనగలు తీసుకొని వీటిని నైటే నానబెట్టేసుకున్నాను. వీటిని కాబూలి శనగలు కూడా అంటారండి. వీటిని పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే రాత్రిపూట నానబెట్టేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కోసమైతే పొద్దున నానబెట్టేసుకుంటే సరిపోతుంది. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా వంపేసేసి ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నానబెట్టుకున్న శనగల మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇందులోకి మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా కొంచెం రవరవగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకైతే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి 4, 5 పచ్చిమిర్చి, అలానే చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, అలానే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ని కూడా శనగల పేస్ట్‌లోకి వేసేసుకుంది. ఇప్పుడైతే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చేత్తోటి నలిపేసేసి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇది మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. సాల్ట్ అయితే మనం మిక్సీ వేసుకునేటప్పుడు వేసేసుకున్నాం కదా! ఈ పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే గనుక అడ్జస్ట్ చేసుకొని ఇలా పిండి మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. మనకి వాటర్ ఏమి వేసుకోనవసరం లేదండి. ఉల్లిపాయల్లో ఉన్న వాటరు సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసుకుందాము. మనకి వడ కరెక్ట్‌గా వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి. రాకపోతే గనక కొంచెం నీళ్ళలా చిలకరించుకొని పిండిని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతులకి ఇలా వాటర్‌ని అప్లై చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. మీకు కావలసిన సైజులో మీరు చేసేసుకోండి. ఇలా మీడియం సైజులో ఉండల్ని చేసేసుకొని ఇలా చేతిలో పెట్టేసుకొని ఇలా వడని చేసేసుకుందాము. మనం చేసుకునేటప్పుడు క్రాక్స్ ఏమన్నా వస్తే గనక ఇలా చుట్టూరు వేలు పెట్టేసి సరి చేసుకోండి. మధ్యలో హోల్ పెట్టేసుకున్నప్పుడు క్రాక్స్ వచ్చినా సరే చుట్టూరు సరి చేసేసుకొని చేసుకోండి. ఇప్పుడు బాండీలో తగినంత ఆయిల్ హీట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి వడని ఇందులోకైతే వేసేసుకుందాము. ఇలా వేసుకునేటప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని ఇలా ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ వడల్ని ఫ్రై చేసుకోండి. చూసారు కదా! వడలైతే గోల్డ్ కలర్ వచ్చేసినాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉన్నాయి. మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్ అప్పుడే కాదండి, బ్రేక్‌ఫాస్ట్ కోసం కూడా చేసేసుకోవచ్చు. లేదంటే ప్రసాదం కోసం కూడా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఏదన్నా మీకు నచ్చిన చట్నీతోటి కానీ సర్వ్ చేసుకోండి. లేదంటే ఉట్టిగా తిన్నా కూడా చాలా బావుంటాయి. ఎప్పుడు చేసుకునే మినపగారెలు కాకుండా ఇలా శనగలతోటి వడలు చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా కూడా తింటారు. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.